కాంగ్రెస్ ది 2G స్కామ్, బీఆర్ఎస్ ది నీళ్ళ స్కామ్. సో కాంగ్రెస్ ది 2G స్కామ్, బీఆర్ఎస్ ది నీళ్ళ స్కామ్. వీళ్ళిద్దరు ఎవరు మంచోళ్ళు కాదు. మా బీజేపీ ఏం మంచిది, మాకు ఓటు వేయండి అని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక సభలో, నాగర్ కర్నూలు సభలో అంటున్నారు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ స్కామ్లను ఇప్పుడు ఎవరు బయటకు తీస్తలేరు. వన్స్ మీరు అధికారంలోకి బయటకు వచ్చినాక మీ స్కామ్లు కూడా అన్ని బయట పడతాయి. ఏ పార్టీ అయినా అంతే, స్కామ్ అని పార్టీ భూమి మీద లేదు. అది ఎక్కడైనా కావచ్చు. రెండు పార్టీలు స్కామ్డ్ పార్టీసే. కాంగ్రెస్ అయినా కావచ్చు, బీఆర్ఎస్ అయినా కావచ్చు, రెండు స్కామ్డ్ పార్టీసే. మా పార్టీ మంచి పార్టీ అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే అంటున్నారు. అయితే మరి వాళ్ళు స్కామ్ చేశారు కదా, మీరు కేంద్రంలో ఉన్నారు కదా, మీరు ఏం చేస్తారు వాళ్ళు స్కామ్ చేస్తే? ఆ స్కామ్ చేసిన కవితను మొన్ననే అరెస్ట్ చేయించినామని అంటున్నారు. రైట్, మీరు అరెస్ట్ చేయించినారు కరెక్టే. ఇక రేవంత్ రెడ్డి ఏమంటుండంటే, కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్, ఓట్ల కోసం బీజేపీ బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు, ఆమె అరెస్ట్ పై కేసీఆర్ మోడీ మౌనం ఎందుకు? కవిత అరెస్ట్ అనేది ఇదో పెద్ద స్టంటు, దీనిలో నిజం లేదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒక స్టంటు. అంటే కవితను అరెస్ట్ చేపిస్తే కొంచెం జనాలు అయ్యో పాపం కేసీఆర్, అయ్యో పాపం కవిత అని చెప్పి ఓట్లేస్తారేమో అని చెప్పేసి చేసిన అరెస్ట్ ఇది అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం? మోడీ ఉన్న రేవంత్ రెడ్డి గారు కలిసి కవితను అరెస్ట్ చేయించారు అని జనాలు అని. అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, లేదు అట్లా కాదు, మోదీ ఉన్న బీఆర్ఎస్ రెండు ఒకటే, ఇది ఎన్నికల స్టంట్ అని రేవంత్ రెడ్డి.